మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న, దేశం మొత్తం ప్రభావం చూపిస్తున్నా కూడా దేశ రాజధానిలో మాత్రం గెలవలేకపోతూ ఉన్నామనే బాధ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో నిన్న మొన్నటి దాకా ఉండేది సార్. ఇప్పుడు ఆ బాధ కూడా పోయింది. ఫలితాలు ఇస్తున్న క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్కి తాళాలు వేయించారనే వార్త చూశాను సార్ నేను. మరి అంతవరకు నిజము. సో భారతీయ జనతా పార్టీ ఆప్ని ఇక మీదట ఏ రకంగా టార్గెట్ చేయబోతోంది? ఆల్రెడీ డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఢిల్లీ మేయర్పేట మీద కూడా కన్నేశారట సార్. ఢిల్లీలో అది ఆ మెజార్టీ రానప్పుడే మేయర్పేట మీద కన్నేశారు. ఇప్పుడు ఎందుకుంటారు? ఇక మీకు మొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో బీజేపీకి తెలిసి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా తమకు భవిష్యత్తులో సవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, భారీగా పెరిగింది కూడా ఏమీ లేదు కనుక డెఫినెట్గా అక్కడ తనకు ప్రధానమైనటువంటి సవాలే ఆమ్ ఆద్మీ పార్టీ. అందువల్ల 26-27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవాలి, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఆలోచన చేస్తుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. మీకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పైన విశ్వాసాన్ని మేము కోల్పోతున్నామని మొదలు పెడతారు ఆప్ ఎమ్మెల్యేలు. ఇతర రాష్ట్రాల్లో చూస్తలేమని ఈ తతంగం అంతా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందువల్ల నీకు బీజేపీయే కాదు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతున్నాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాగలేదా? ఎందుకంటే తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి అనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? తన పూర్తి ఫస్ట్ టైం అంటే పోనీ బటాబటి మెజారిటీ ఉంది, సెకండ్ టైం అయితే పూర్తి మెజారిటీ ఉండగా కూడా అదే పని చేశారు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిగలకూడదు తనకు ప్రధాన ప్రత్యర్థి అని. కానీ కేసీఆర్కి అర్థం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా వేయగలుగుతారు, అపోజిషన్ లేకుండా వేయగలుగుతారా? అక్కడ మళ్ళీ బీజేపీ ఎమర్జ్ అయింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో అదే జరుగుతుంది. ఆపను లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా లాభం పెరుగుతుంది. కానీ రాజకీయ పార్టీ ఎట్లుంటుందంటే తన ప్రత్యర్థి ఉండకూడదు అని. మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ లేకుండా చేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం లేదా. అందువల్ల ఢిల్లీలో కూడా బీజేపీ చేసేది ఏంటంటే ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆప్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునే ప్రయత్నం మొదలు పెడుతుంది. అరవింద్ కేజ్రీవాల్కు సైన్యం కూడా లేకుండా చేస్తుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మీకు కేజ్రీవాల్ను అన్ని వైపులా ముట్టడిస్తుంది. సొంత పార్టీలో ముసలాలు పుడతాయి. మీరు తర్వాత ఆయన మీద కేసులు మరింత కఠినమవుతాయి. తర్వాత ఇప్పుడు సచివాలయాన్ని సీల్ చేశారంటే ఆ ఫైళ్ళకెళ్ళి రకరకాల పాములు పైకొస్తాయి. అందువల్ల కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించడమే కాదు, ఆయన దేశంలో అంతటా తిరిగి మోడీకి ప్రత్యామ్నాయంగా తానే నాయకుడిగా బీజేపీకి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ కాకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అందుకే అష్టదిగ్బంధంలో కేజ్రీవాల్ను ఉంచుతుంది. మీకు పర్సనల్గా పొలిటికల్గా కూడా జరగబోయేది. ఎందుకు అంటే ఆప్కు బీజేపీకి కొంత కామన్ టెరిటరీ ఉంది. కామన్ టెరిటరీలో ఉన్నవాడిని ఎవరు కూడా కానివ్వరు మీకు. అందుకే అక్కడ మిడిల్ క్లాస్ ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు, ఈ పొలిటికల్ కల్చర్తో కాస్త విసిగెత్తిన కాంగ్రెస్తో విసిగెత్తిన ఓటరు, వీళ్ళందరికీ కూడా బీజేపీ కూడా టెరిటరీ కామన్ గ్రౌండ్, ఆప్ కూడా కామన్ గ్రౌండ్. సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ఒక రకంగా మోర్ థ్రెట్గా భావిస్తారు. ఎందుకంటే బీజేపీ హిందుత్వ, ఆప్ కూడా సాఫ్ట్ హిందుత్వ. సో బీజేపీ నేషనలిజాన్ని ఆప్ ఏమీ కాదనదు. అందువల్ల బీజేపీకి ఐడియాలజికల్ కన్నా పొలిటికల్గా కూడా రేపు ప్రమాదకరంగా ఆప్ను భావిస్తుంది. అందువల్ల ఆప్ను లేకుండా చేయడం అనేది బీజేపీ లక్ష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేజ్రీవాల్ టార్గెట్గా తీవ్రమైన పొలిటికల్ అండ్ పర్సనల్ దాడి జరగబోతోంది.
మీరు చూస్తుండండి ఆమ్ ఆద్మీ పార్టీ మిగిలినవి ఇక్కడే కాదు పంజాబ్లో కూడా మిగలకుండా చేస్తారు. కేజ్రీవాల్ను పూర్తిగా డిస్క్రెడిట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే తమకు రాహుల్ గాంధీ వల్ల ఛాలెంజ్ అని బీజేపీ అనుకోవడం లేదు. బీజేపీకి ఇప్పటికీ కూడా నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనతో డైరెక్ట్ ఫైట్లో ఉంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అయితే మోడీకే అడ్వాంటేజ్ ఉంటుంది, బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని బీజేపీ నమ్ముతుంది. ప్రాక్టికల్గా చాలా చోట్ల నిజమైంది. అందువల్ల బీజేపీకి పోటీ కాంగ్రెసేతర పార్టీ నుంచి, ఇక బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, వీళ్ళ నుంచి ఎక్కువ పోటీ ఉంది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినా తమకు ఛాలెంజర్గా ఉంటాడు కనుక కేజ్రీవాల్ లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది.